హిరణ్యచంద్రక్షాన్నభాక్షేతు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా రామమాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామమాడ అర్చకస్వామి మనకు దర్శింపజేస్తున్నారు, అంతా సేవించండి. ఆ రామమాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది. దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో. అది నాణాలు. ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు 6 లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన. ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఒక నాణ్యం అది ఉన్నది. ఆ నాణ్యమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. ఆనాటి రాముడు తానీషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణ్యం బంగారు నాణ్యం. అది చాలా విశేషమైనటువంటిది. అంతా సేవించండి. హిరణ్యరూపస్య హిరణ్యచంద్రక్షాన్నభాక్షేతు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో లక్ష్మణస్వామిజీ. తతః ఇషేత్వోర్జేత్వేతి సకలారాధనైశ్వర్చేతమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాజవస్తో భాజవస్థదేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. తద అథ మధుబర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య అమృతోపస్తరణమసి. తదనంతరం ఇదం విష్ణుర్మధువార్ధాజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధువర్కమభిమంత్ర్య. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూహస్యాగం సురే. ఓం మధువాదాహృతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోషసి మధుమత్వార్థివగుంరజః మధుజ్జౌరస్వనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమ్మస్తు సూర్యః దీర్ఘాపో భవంతు నః. సకృన్మంత్రేణ ద్వస్తోష్ణీం విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్భరాచమనీయం అమృతాపిధానమసి. స్వామివారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము. దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మామగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట. కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి. అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు. అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి. కాబట్టి వచ్చినటువంటి అల్లుడు గారు ఏం చేస్తారయ్యా అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము. అటువంటి పదార్థాన్ని అల్లుడుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధుపర్కాన్ని. ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ
ఆలయాలకు సంబంధించినటువంటి వారు. వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అని అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం. వాస్తవానికి నిజమే. అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు. కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే దధి మధు సమ్మిశ్రం, పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు. వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు, ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని. పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని, పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు. కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు. అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒక్కసారి, మంత్రాలు లేకుండా తూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం 3 సార్లు ఆ మధుపర్కాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. తతః యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్ ఓం యువం వస్త్రాణి వసావసాథే యువోరచ్ఛద్రాబంధవో హదర్గాః అవాదిరసమృతాని విశ్వా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్రప్రభు సమర్పించిన వస్త్రం జనం పవిత్రమిదే జగోత్సర్జనార్ధక్రమగం మూర్ధన్యుపరిదః విసృజేత్ ఓం జరణం పవిత్రం విసరం భూతస్థరదుష్కృతాని కేన పవిత్రేణ శుద్ధేన భూతాత్మాహమనాసిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్ ఓం భూతం సుభూతం సారాత్ తన్మాశాయుధస్య దేశీయ తన్నూర్జన్ధాః ఓం గంగయజ అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుందము జీవాదు బాహుః అన్నం బ్రహ్మాణో జనసంవదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వధయుత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధీ. తతః కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అయిన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదజంధ్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోఘమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానాం వ్యక్తమహదహంకార ప్రవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే మహతి బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య
లోకానామూర్ధ్వభాగే లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండుచుండాదండోత్తంభితే లోకా జలవలయుతే క్షీరస్వాదౌదకార్ణవపరివృత జంబోప్లక్ష కుశక్రౌంజ జాగజన్మలే పుష్కరాఖ్య సప్తద్వైపదీపితే తామ్రకపస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత గంధాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య